ఆమరణ నిరాహార దీక్ష విరమించాలని టీడీపీ నాయకులు చర్చలు. జగ్గంపేట నియోజకవర్గంలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా తన పేరు ప్రకటించడం లేదంటూ పాటశెట్టి సూర్యచంద్ర నిరాహార దీక్షకు దిగిన సంగతి అందరికీ విదితమే. అయితే ఇదే విషయంపై తెలుగుదేశం పార్టీ నాయకులు ఆదివారం పాటంశెట్టి సూర్యచంద్రతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అలాగే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు సంకీర్ణ ప్రభుత్వంగా ఏర్పాటు చేసుకుని ఎన్నికలకు రాబోతూ ఉన్నారు. నిన్న మరి కొన్ని టికెట్లు అనౌన్స్ చేయటం జరిగింది. తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ కూడా అనౌన్స్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి అన్ని సందర్భాలు ఉన్నప్పుడు తెలుగుదేశం చేయాలి. ఎక్కడికక్కడే మన జనసేన ఇచ్చిన దగ్గర కూడా మన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చిత్తశుద్ధితోటి మరి నాయకుల ఆదేశాల మేరకు చేయటం జరుగుతూ ఉంది. మరి ఈ రోజున మరి ఏదో కష్టపడి జనసేనలో పనిచేశాడు సూర్యచంద్ర గారు. పనిచేసినప్పటికీ కూడా మరి ఆయనకి ఖచ్చితంగా మరి కొత్తద అనేటువంటి నమ్మకంతో వెళ్ళాడు. అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట ఇచ్చారు. 2-3 సందర్భాల్లో నేను అసెంబ్లీకి పంపిస్తాను, నేను తీసుకెళ్తానని చెప్పి అన్నారని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. మేము అతను చెప్పింది మాత్రమే చెప్తూ ఉన్నాం. కాబట్టి జ్యోతుల నెహ్రూ గారు ఆధ్వర్యంలో మరి మేము ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రముఖులైనటువంటి మేమందరూ కూడా ఒక టీం కింద వచ్చి ఆయన భార్యని ఆరోగ్యం పాడు చేసుకోవద్దని చెప్పి ఎతో పలికాం, రిక్వెస్ట్ చేసాం. మరి రాబోయే రోజుల్లో నీకు ఇంకా బోల్డ్ వయసు ఉంది, మంచి అవకాశాలు వస్తాయి, మేము మా నాయకులు అందరూ కూడా మీకు వెన్నుదన్నుగా ఉంటాం. మరి దేనికి కూడా ప్రాణాలు పోతే ఏం చేయలేం. ప్రాణాలు కాపాడడానికి ఈ ప్రాణాలు కాపాడుకొని అటువంటి దుందుడుకు చర్యలు చేయొద్దు. ధైర్యంగా ఉండి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా ఓదార్చుకొని మీరు సుఖ సంతోషాలతో జీవించి రాబోయే రోజుల్లో నాయకుడిగా ఎదగాలని చెప్పి నేను చెప్పడం జరిగింది.